నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు అమెరికా చైనా వ్యూహాత్మక పోటీ, మరోవైపు ఇండో పసిఫిక్ ప్రాంతంలో కొత్త శక్తి సమీకరణాలు. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన చేపట్టడం కేవలం దౌత్య పర్యటన కాదు, ఇది భారత్ భవిష్యత్ జియోపొలిటికల్ బ్లూ ప్రింట్గా విశ్లేషకులు చూస్తున్నారు. జకార్తాలో ఇండోనేషియాతో సముద్ర భద్రత, రక్షణ సహకారం, ఇండో పసిఫిక్ వ్యూహంపై చర్చలు జరిగాయి. బ్రహ్మోస్ క్షిపణి సహా రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కీలక ఖనిజాలు, యురేనియం, గ్రీన్ ఎనర్జీ, రక్షణ భాగస్వామ్యం, సముద్ర నిఘా వ్యవస్థలు, సంయుక్త సైనిక విన్యాసాలపై చర్చలు జరిగాయి. చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసే ఇండో పసిఫిక్ భద్రతా వ్యవస్థలో భారత్, ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలపడుతోంది. న్యూజిలాండ్ పర్యటన మరింత ఆసక్తికరం. ఎందుకంటే పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో భారత్ తన ఉనికిని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. పసిఫిక్ ఇక దూర ప్రాంతం కాదు, భారత్ భవిష్యత్తు వ్యూహంలో కీలక కేంద్రంగా మారుతోంది. మోడీ 3 దేశాల పర్యటనల సారాంశాన్ని చూస్తే ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా వరకు, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ వరకు భారత్ ఒక కొత్త వ్యూహాత్మక వలయాన్ని నిర్మిస్తోందా? ఇండో పసిఫిక్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే కూటములకు భారత్ నాయకత్వం వహిస్తోందా? 2047 వికసిత భారత్ లక్ష్యానికి అవసరమైన కీలక ఖనిజాలు, సముద్ర మార్గాలు, సరఫరా గొలుసులను భద్రపరిచే మిషన్ ఇదేనా? ఈ 3 దేశాల పర్యటన కేవలం విదేశీ టూర్ మాత్రమే కాదు, 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలనే వ్యూహానికి నాంది కాబోతోందా? ఇవే అంశాలపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం గారు. రామ్మోహన్ గారు, కేవలం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈ న్యూజిలాండ్ ఇవే కాకుండా జూలై మొదటి వారంలోనే కనుక మనం చూస్తే భారత్, జపాన్ మధ్య 129 ఒప్పందాలు జరిగాయి. అంటే భారత్ ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా కాకుండా ఇండో పసిఫిక్ ఆర్కిటెక్ట్లో మొత్తం కీలకంగా కాబోతుందంటారా? రోజా గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న ఎస్ అనే సమాధానం, ఎందుకంటే తప్పనిసరి కాబోతుంది. చైనా వ్యూహాలను దెబ్బ కొడుతూ మన చుట్టుపక్కల ఉన్న చైనా దేశాలను చైనా ఎట్లా ఆక్రమించుకుంటుంది, ఏ రకంగా వారిని లోపరుచుకుంటూ చూస్తున్నాం కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక సామెత సినిమాలు ఉంటారు కదా, నీ ఇంటికి వస్తా, నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా అన్నట్టు మనం వాళ్ళు మనకు వెనక నుంచి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు మన పెరట్లో అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ద్వారా, సింధుడి చికెన్ ద్వారా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం డైరెక్ట్ గా పసిఫిక్ మహాసముద్రంలో ఇండో పసిఫిక్ రాజకీయాల్లో జియో పాలిటిక్స్ లో పాల్గొని మనం నీ ఇంటి ముందుకే వచ్చి దెబ్బ కొడతామని చైనాను హెచ్చరిస్తున్నట్టే లెక్క అంటున్నాడు. ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే చైనా వ్యూహం అది ఎట్లా ఉందంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్న మన దేశం పక్కన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటి మెల్లమెల్లగా ఆర్థికంగా, రాజకీయంగా, దాంతో పాటు మనకు ఒక రకంగా చెప్పిన వ్యూహాత్మకంగా సైనిక పరంగా కూడా మెల్లమెల్లగా ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది కూడా. పాకిస్తాన్ లో మొదటి చెట్లాగుతూ అరేబియా మహాసముద్రంలోకి అడుగుపెట్టాలంటే సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలోకి పాకిస్తాన్ ద్వారా అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంత పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వాడుకుంటుంది. ఇటుపక్క బంగ్లాదేశ్ ద్వారా, ముఖ్యంగా మయన్మార్ ద్వారా అది పసిఫిక్ సముద్రంలోకి, హిందూ పసిఫిక్ సముద్రంలోకి అడుగుపెట్టి కొన్నిసార్లు అయితే తన ఒప్పందాన్ని తానే ఉల్లంఘించి చేసిన సందర్భం చూసినాం మనం. గతంలో నాకు తెలిసి 86 అనుకుంటాను, 86 లో ఒక ఒప్పందం కుదిరింది, ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి అణుశక్తి కార్యక్రమాలు జరపొద్దని చెప్పి. 87 లో ఒప్పందం సంతకం పెట్టే తాను మరి ఈ మధ్యనే మరి పెద్ద ఎత్తున ఈ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అణుపరీక్షలు జరిపే ప్రయత్నం, మిసైల్ని పేల్చే ప్రయత్నం చూసినాం మనం. అంటే చైనా శత్రు దేశాలను మనం ఆకట్టుకోండి, శత్రువు మిత్రుడు అంటారు కదా రాజు గారు, అట్లా చైనాకి ఇవన్నీ శత్రు దేశాలు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత మిత్రంగా ఉన్నా కూడా ఒక రకంగా చైనాకు భయపడి కొంచెం లొంగి ఉన్న కొద్ది రోజులు చైనా వ్యతిరేకించే వర్గంగా తయారవుతున్నాయి. ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, లేకపోతే ఇటు పక్కన న్యూజిలాండ్ కానీ, అటు పక్కన మనకు ఈ 3-4 ఇండోనేషియా కానీ, ఈ 4 దేశాలు ఏదైతే చైనాను వ్యతిరేకిస్తూ దానికి దన్ను కావాలి వాళ్ళకు. కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే మన భారత ప్రధాని మోడీ గారి పర్యటన 3 దేశాలు 6 రోజులు, అంటే 3 పువ్వులు 6 కాయల్లాగా 3 దేశాలు 6 రోజులు తిరుగుతున్నారు. తిరిగే క్రమంలో ఇండోనేషియాతో మొదలుపెట్టారు. మేము చూసాం ఇండోనేషియాలో ఎంత అద్భుతమైన స్వాగతం లభించుకున్నారు. అంటే